హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో మనకి ఇంటర్నెట్ తో పాటు DTH ఛానల్స్ ఏవే వస్తాయి, అలాగే ఈ రెండు కనెక్షన్స్ ఎలా తీసుకోవాలి, వీటి ప్రైస్ ఎంత, మంత్లీ ఛార్జెస్ ఎంత పడతాయి, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏముంటాయి, టోటల్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ఎయిర్టెల్ ఫైబర్ ప్లాన్స్ గురించి అయితే మన ఛానల్లో డెడికేటెడ్ గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ ప్లాన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ లో మనకి బేసిక్ ప్లాన్ వచ్చేసరికి మనకి 198 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది మనకి 10 Mbps స్పీడ్ తో రావడం జరుగుతుంది. సో దీని గురించి కూడా డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఐ కార్డ్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఆ వీడియోని మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. ఏదైతే ఈ బేసిక్ ప్లాన్ ఉందో ఈ బేసిక్ ప్లాన్ తో పాటు మీకు టీవీ ఛానల్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే మనకి పర్ మంత్ 399 రూపీస్ అవడం జరుగుతుంది. సో ఇందులో మనకి 10 Mbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా కూడా వస్తుంది. అండ్ అలాగే మనకి 350 వరకు కూడాను టీవీ ఛానల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ 350 టీవీ ఛానల్స్ ఏమొస్తాయి ఏంటనేది నేను ఈ వీడియోలో టోటల్ గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే జనరల్ గా మనకి ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ తో పాటు వచ్చే టీవీ ఛానల్స్ అనేవి ఓటీటీ బేస్డ్ టీవీ ఛానల్స్ కానీ లేదంటే IPTV ఛానల్స్ కానీ సో ఇలా రావడం జరుగుతుంది. బట్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే డెడికేటెడ్ గా DTH సర్వీసెస్ అనేవి రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ DTH సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో DTH సర్వీసెస్ ప్లస్ మనకి ఫైబర్ కనెక్షన్ రెండు కలిపి ఒకే ప్లాన్ లో రావడం జరుగుతుంది. సో ఇందులోనే మనకి బ్లాక్ అని చెప్పేసి ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇందులో మనకి 10 Mbps అలాగే 350 ప్లస్ ఛానల్స్ మనం చూసుకున్నట్లయితే 399 రూపీస్ అవడం జరుగుతుంది. దీనికి 18% GST అయితే కలుపుకోవాలి. అండ్ అలాగే ఈ కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇనిషియల్ గా మనం 5 months అడ్వాన్స్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 399 into 5 months అలాగే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కోసం ఒక 500 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్ గా మనకి 3000 రూపీస్ కనుక పే చేసినట్లయితే వీళ్ళు కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి GST అనేది తగ్గుతుంది. అందుకోసం చెప్పేసి 3000 రూపీస్ కనుక మనం పే చేసినట్లయితే 5 months వరకు కూడా మనకి అన్లిమిటెడ్ డేటాతో పాటు టీవీ ఛానల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ 5 months తర్వాత ఏం చేయాలనేది చూసుకున్నట్లయితే ఈ 5 months తర్వాత మనం మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ అగైన్ మీరు 5 months కావాలంటే 5 months కైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రీపెయిడ్ ఉంటుంది, అలాగే పోస్ట్ పెయిడ్ కూడా ఉంటుంది. మీకు ఏది కన్వీనియంట్ అనుకున్నట్లయితే అది మీరు చూస్ చేసుకోవచ్చు, ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్. ఈ ప్లాన్ లో మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ తో పాటు ఒక స్మార్ట్ సెటప్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్మార్ట్ సెటప్ బాక్స్ లో మనం ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న యాప్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఓటీటీ యాప్స్ అన్ని కూడా మనకి ఇందులో ప్రీ ఇన్స్టాల్ వస్తాయి, లేదంటే మీకు ఇంకా ఏదైనా ఓటీటీ యాప్ లేనట్లయితే లేదంటే ఇంకా ఏదైనా యాప్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఈజీగా ఈ సెటప్ బాక్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ సెటప్ బాక్స్ కి మనకి ఏదైతే ఫైబర్ కనెక్షన్ నుంచి నెట్ వస్తుందో ఆ కనెక్షన్ ఇది యూజ్ చేసుకుని ఇది వర్క్ అవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కావాలనుకున్నట్లయితే దీంట్లోనే మనం టీవీ ఛానల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనం ఇన్స్టాలేషన్ ఛార్జెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్ గా పెద్ద సిటీస్ లో మెట్రో సిటీస్ లో చూసుకున్నట్లయితే ఈ ప్లాన్ మనకి 3000 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్స్ట్రాగా 500 రూపీస్ మాత్రమే సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. బట్ స్మాల్ స్కేల్ టౌన్స్ లో చూస్తున్నట్లయితే అంటే చిన్న సిటీస్ లో చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా వీళ్ళు 1000 రూపీస్ అనేది ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కోసం అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1500 రూపీస్ మీకు ఎక్స్ట్రా అవుతుంది. సో టోటల్ గా మీరు 10 Mbps విత్ 350 ఛానల్స్ లో మీరు ప్లాన్ తీసుకోవాలనుకున్నట్లయితే 4000 రూపీస్ అవడం జరుగుతుంది ఫర్ 5 months కోసం. అదే ఏదైతే మీరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పే చేస్తున్నారో ఈ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మీకు రిఫండబుల్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీకు కనెక్షన్ అవసరం లేదు, రిటర్న్ ఇచ్చేయాలనుకున్నప్పుడు మీకు ఏదైతే రౌటర్ అండ్ సెటప్ బాక్స్ మీకు ప్రొవైడ్ చేస్తారో ఇవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే మీరు ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తారో ఆ అమౌంట్ అనేది మీకు రిఫండ్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఏదైతే ఈ స్మార్ట్ సెటప్ బాక్స్ ఉందో ఇందులో మనకి 1000 రూపీస్ లోపు రీఛార్జెస్ ఏ ప్లాన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా మీకు 720p వరకు మాత్రమే సపోర్ట్ లో ఉండడం జరుగుతుంది. అదే మీరు 1000 and above ప్లాన్స్ కనుక మీరు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ లో రీఛార్జ్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు 4K కంటెంట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఏదైతే మీకు ఇది బేసిక్ ప్లాన్ మాత్రమే. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి 40 Mbps ప్లాన్ ఉంటుంది, అలాగే 100 Mbps ప్లాన్ ఉంటుంది. సో ఏదైనా ప్లాన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్ చూస్ చేసుకుంటున్నారో దానికి ఎక్స్ట్రాగా 200 రూపీస్ పే చేసినట్లయితే మీకు టీవీ ఛానల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే బేసిక్ గా మనం చూసుకున్నట్లయితే 499 ప్లాన్ ఉంటుంది కదా. 499 ప్లాన్ లో మనకి 40 Mbps స్పీడ్ తో వస్తుంది. అండ్ అలాగే దానికి ఎక్స్ట్రాగా 200 రూపీస్ పే చేసినట్లయితే 699 రూపీస్ కి మీకు 40 Mbps స్పీడ్ తో పాటు
350 వరకు కూడాను టీవీ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ టీవీ ఛానల్స్ లిస్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసినట్లయితే ఒక PDF ఓపెన్ అవుతుంది. సో అందులో మీకు టోటల్గా ఎవ్రీథింగ్ ఏ లాంగ్వేజ్లో ఏ ప్యాక్స్ ఉంటాయి, మీకు తెలుగు కావాలా లేదంటే తమిళ్ కావాలా, సో ఇలా ఏ లాంగ్వేజ్ సంబంధించిన ప్యాక్ అంతా కూడా డెడికేటెడ్గా అందులో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి ఈజీగా చెక్ చేయొచ్చు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే తెలుగు ప్యాక్లో మనకి ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కూడా మనకి కవర్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఎక్స్ట్రా టీవీ ఛానల్ కావాలనుకున్నట్లయితే ఈజీగా మీరు మై ఎయిర్టెల్ యాప్ నుంచి ఈజీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు టీవీ ఛానల్స్ యాడ్ చేయాలనుకుంటారో అప్పుడు మీకు మంత్లీ బిల్లింగ్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. సో వీళ్ళు ఏదైతే ఛానల్స్ లిస్ట్ ఇస్తారో ఆ ఛానల్స్ వరకు మాత్రమే మీకు ఈ పర్టికులర్ అమౌంట్లో 399 కానీ లేదంటే 699లో కానీ మనకు రావడం జరుగుతుంది. సో అదర్గా మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఛానల్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. లైక్ స్పోర్ట్స్ కానీ లేదంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడాను పెయిడ్ ఛానల్స్ వచ్చేసాయి కాబట్టి ఇండివిజువల్ ఛానల్స్ కూడాను సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ మీరు పే చేస్తే సరిపోతుంది. సో ఇది ఈ వీడియోలో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.